नॉर्मल यूट्यूबर। आपका यूट्यूब चैनल? बैचलर बाइकर 390। గైస్ ఈ బ్రదర్ లాంటి వాళ్ళు చాలామంది సపోర్ట్ చేస్తే మా యూట్యూబ్ ఛానల్ చాలా అప్గ్రేడ్ అవుతుంది. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఈ బ్రదర్ అయితే. నాకు ఇలాగా గ్రో అనే పెరగాలనిపిస్తుంది. గైస్ సపోర్ట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే యాక్సరీస్ నేను తెచ్చుకున్నాను బైక్ కోసం. ఇంకోండి వెనకాతలు ఉంది కదా, దానికోసం యాక్సరీస్. ఫ్రంట్ ఒకటి, మిడిల్ ఒకటి, బ్యాక్ సైడ్ ఒకటి, మొత్తం 3 పార్ట్స్ ఉన్నాయి యాక్సరీస్. ప్లస్ ఇది కూడా యాక్సరీయే, అందుకు ముందే వేసుకున్నాను. ఎందుకంటే జుట్టు వల్ల ఇబ్బంది అయిపోతుంది, అలా దూకోవాల్సి వస్తుంది. అందుకే ముందే వేసుకున్నాను వీడియోలోనే. ఇప్పుడైతే బైక్ యాక్సరీస్ చూపిస్తాను మీకు ఒక్కొక్కటి. అది దేనికి పనికొస్తుంది అనేది బైక్ కోసం, అది ఎక్కడ ఫిట్ అవుతుందో కూడా నేను చూపిస్తాను, ఓకేనా? చూడండి, ఓకే? చూపిస్తున్నాను కదా, ఇది బ్యాక్ సైడ్ పార్టు. దీనికి ఇది అటాచ్మెంట్ ఉండాలి, లేకపోతే వీడియో రాదు. ఇదైతే ఫ్రంట్ పార్టు, ఇదైతే మిడిల్, నా హెల్మెట్కి వేసుకునేది. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాయిస్ వినబడాలి కాబట్టి మళ్ళీ మైక్ కూడా ఉంది దీనికి, స్పెషల్గా ఇది కూడా ఉంది, సౌండ్ ప్రూఫ్. ఇప్పుడైతే చూపించేస్తాను. ఇదైతే నేను హెల్మెట్ వేసుకున్న తర్వాత చూపిస్తాను. ఇదైతే ఫస్ట్ వేసేద్దాం. ఫస్ట్ ఇది వేసేద్దాం. ఇది ఎక్కడ అనేది మీకు చూపిస్తాను కరెక్ట్గా. ఒక్క నిమిషం ఆగండి. ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్ ఇక్కడే, దీనికోసమే. ప్లస్ నా మొహం చూపించుకున్నాను, అంటే బాడీ చూపించుకోవడానికి కోసం నేను ఇది పెట్టాను. ఒక్క నిమిషం పెడతాను, చూడండి. కొద్ది టాస్క్ ఏంటంటే నేను సింగిల్ హ్యాండ్తో చేయాలి, నేను అదో బాధ. సింగిల్ హ్యాండెడ్తో చేయాలి, ఒక్కడిని వీడియో తీస్తున్నాను కదా, అది అందుకనే. ఇది తలక నొప్పి గైస్, సింగిల్ హ్యాండ్తో చేయాలంటే. ఫిట్ అయిపోయింది. ఇది ఫిట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు లూజ్ చేస్తాను, ఆగండి ఒక నిమిషం. చిన్న లూజ్ చేయాలి. ఓర్ర, ఇదే పెద్ద టాస్క్ గ్యాస్, అది అందుకని చాలా ఇబ్బంది అయిపోతుంది. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం గ్యాస్, ఇలా పెడతాను, మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే కరెక్ట్గా ఉంటుంది. ఏంటడి వేసాను. ఇవ్వండి, నేను సింగిల్ హ్యాండ్తో కష్టం అయిపోతుంది, అందుకే డబుల్ హ్యాండ్తో ట్రై చేస్తున్నాను. వీడియో చిన్న అటు ఇటు అవుతుంది, సారీ, ఏమనుకోద్దు. ఇలా ఫిట్ అవుతుంది, ఇలా ఫిట్ అవుతుంది. ఫస్ట్ ఇది సెకండ్ చూపిస్తాను. సెకండ్ ఇక్కడ ఫిట్ అవుతుంది, ఈ ప్లేస్లో నుంచి ఇక్కడ వరకు వస్తుంది. మనం ఏం చేయాలంటే ఇలా ఫిట్ చేయాలి. ఇలా ఫిట్ చేస్తే నీట్గా అయిపోతుంది. ఒకసారి దీన్ని తీసేద్దాం. దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే ఫస్ట్ ఇది ఫిట్ చేసిన తర్వాతే మనం ఏదైనా చేయాలి, లేకపోతే కష్టం అయిపోద్ది. ఇక్కడ ఫిట్ చేసేయచ్చు, పర్లేదు, ప్రాబ్లం ఉండదు. లేకపోతే ఎక్కడైనా ఫిట్ చేసుకోవచ్చు మనం. ఇది కొద్దిగా పెద్దగా ఉంటుంది, ఇది కొద్దిగా చిన్నగా ఉంటుంది. అది మీరు దేనికైనా ఫిట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. దీనికైనా. ఇప్పుడు ఎక్కడ ఫిట్ చేయమంటారు
బెటర్ ఆప్షన్ ఏంటంటే మ్యాక్సిమం చాలామంది ఇక్కడే ఫిట్ చేస్తారు, కొద్దిమంది ఇక్కడ ఫిట్ చేస్తారు. అంటే ఎక్కువ పెద్ద లాంగ్ కావాలి కాబట్టి ఇక్కడ ఫిట్ చేయాలి. మీకు చిన్న లాంగ్ కావాలంటే ఇక్కడ ఫిట్ చేసుకోవాలి. మ్యాక్సిమం నేను ఇప్పుడు ఇక్కడే ఫిట్ చేసుకోవాలి. చూపిస్తాను, ఒక్క నిమిషం టైట్ చేసుకుంటున్నాను. చెప్పాను కదా చాలా పెద్ద టాస్క్ అని, నేను ఒక్కడనే వీడియో తీసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. ఓ సారీ నేను రివర్స్లో చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే నీ దగ్గర ఆల్రెడీ మౌంట్ ఉంది కదా, ఆ మౌంట్ సహాయంతో చేసుకోవచ్చు కదా అంటే మీకు డీటెయిల్గా చూపించాలి కాబట్టే నేను చేస్తుంది, లేకపోతే చేయడం కష్టం కదా, అది అందుకనే. మళ్ళీ మిస్టేక్ చేశాను గైస్, టైం వేస్ట్ అయిపోతుంది ఇక్కడ. ఒక్కడినే చేయాలంటే చాలా ఇబ్బంది, ఏదైనా చాలా రిస్క్ ఎక్కువ ఒక్కడినే చేసుకోవాలంటే. ఫిట్ అయిపోయింది గైస్. ఫిట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే దీన్ని రివర్స్ చేసి ఇలా పెట్టాలి, ఎందుకంటే ఇక్కడి నుంచి ఇలా రావాలి. ఇలాగా ఇది కొద్దిగా ఎక్స్పాండ్ చేయాలి. ఎక్స్పాండ్ చేస్తే ఎక్స్పాండ్ చేద్దాం, ఒక నిమిషం ఆగండి. ఇంకోండి ఎక్స్పాండ్ చేశాను, ప్లస్ ఇక్కడ టైట్ కూడా చేయాలి, ప్లస్ ఇక్కడ కూడా టైట్ చేయాలి. టైట్ చేసిన తర్వాత ఎలాగ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, చాలా వరకు పెద్ద ఎక్స్పాండే. ఇక్కడ మాత్రం టైట్గా ఉండాలి, ఏ మాత్రం లూజ్ ఉంటే చాలా ఇబ్బంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దీనికి చిన్న తోడు కట్టాలి, తోడు కట్టకపోతే మనకు అనేది పడిపోతుంది. అంటే ఎలా ఊగుతుంది, అలా ఊగకూడదు, చాలా రిస్క్ ఎక్కువ అది, అందుకనే. సేమ్ ఇది కూడా చాలా టైట్గా ఉండాలి, ప్లస్ ఏ మాత్రం కదలకూడదు. కదిలిందంటే ఇది అయిపోతుంది, ప్రాబ్లం అయిపోతుంది. మనమైతే దానికి వెళ్ళిపోదాం హెల్మెట్కి. ఫస్ట్ అయితే ఇప్పుడు దీనికి తోడొకటి కట్టేద్దాం, ఓకేనా? ఇవ్వండి ఇప్పుడైతే దారం కట్టేద్దాం అనుకున్నాను కదా. ఇవ్వండి ఇలాంటి చిన్న దారాలు, అంటే ఎలాంటి దారాలు అంటే నార్మల్గా కనపడకుండా దారాలు ఉంటాయి కదా, అవి మాత్రమే కట్టండి. అంటే ఇలా కనపడే దారాలు కట్టకండి, అంటే బాగోదు, కొద్దిగా బాగోదు. కట్టేద్దాం. ఇప్పుడు 2 చేతులతో కట్టాలి కాబట్టి ఒకసారి కనపడుతుంది కాబట్టి మ్యాక్సిమం చాలా ఇబ్బంది. ఒకసారి ఇక్కడ చూద్దాం. చాలా టాస్క్ గైస్, పెద్దగా టాస్క్. ఇలాంటి ఇబ్బందులు నేను ఎప్పుడు పడలేదు కదా, అందుకనే. ఇప్పుడైతే నీట్ కట్టడానికి చూపించడం కోసం నేను ఇలా చేస్తున్నాను. నాకు ఎవరు ఇలా సపోర్ట్ చేయలేదు కాబట్టి నాకు చాలా ఇబ్బంది ఉంది, అది అందుకని. గ్యాస్ ఇప్పుడు ఇలాగ వేయకండి, ఓకేనా? చెప్తున్నాను, ఇప్పుడు ఇలాగ వేయకూడదు. ఇక్కడ ఆల్రెడీ దీంతోనే ఇలాగ వేయండి, ఎందుకంటే డబల్ లేయర్ పడుతుంది కాబట్టి. ఇలాగ వేస్తే కొద్దిగానే సపోర్ట్ దొరుకుతుంది. ఇప్పుడైతే ఏమాత్రం కొద్ది మూమెంట్ ఉంటుంది, ఇక్కడ మూమెంట్ ఉంటుంది, ఎందుకంటే దీన్ని ఇక్కడ వరకు తీసుకురావాలి. వీడియో అనేది ఇక్కడ పెట్టుకోవాలి, ఎందుకంటే అలా ఊతూ ఉంటుంది. మీకు వీడియోలో చూపిస్తాను, ఓకేనా?
చాలా బలంగా కట్టుకోవాలి. మళ్ళీ చిన్న చిన్న స్ట్రిప్స్ ఉంటాయి కదా, ఆ స్ట్రిప్స్లో కూడా మనం ఫిట్ చేసుకోవచ్చు, పర్లేదు. చిన్న దొరుకుతుంది, ప్రాబ్లం లేదు. ఇక్కడ టైట్ చేసేద్దాం, అప్పుడు ప్రాబ్లం లేదు. ఇక్కడైతే టైట్ చేసి నీట్గా ఇచ్చాను. ఇంకా అయిపోయినట్టే. చూపిస్తాను. నీట్గా ఇక్కడ ఫిట్ అయిపోయింది కదా, ఇక్కడ నుంచి ఇలాగా ఇది అయిపోయింది. మనం ఫస్ట్ దీంతోనే మొదలెడదాం, ఎందుకంటే వీడియో తెలియడం కోసం. జస్ట్ ఈ కొద్ది ముందుకెళ్ళి మీకు వీడియో అనేది ప్లే చేస్తాను. ఈ ఫోన్లో ప్లే అవ్వదు, దీంట్లో ప్లే చేస్తాను. జస్ట్ 3 వీడియోలు వస్తాయి. 3 వీడియోలు కూడా డిఫరెంట్ యాంగిల్స్లో ఎలా వస్తుంది, ఎలాగ అనేది మీకు డిఫరెంట్గా 360 కాబట్టి ఇది 360 యాంగిల్స్లో మీకు వీడియో అనేది ప్లే అవుతుంది. సేమ్ అది కూడా బ్యాక్ సైడ్ది, ఫ్రంట్ సైడ్ది కూడా మీకు 360 వ్యూ చూపిస్తాను ఎలాగనేది ఈ వీడియోలో. లెట్స్ గో. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మనం నా హెల్మెట్ వీడియోతో స్టార్ట్ చేసేస్తున్నాం. ఇప్పుడైతే బయలుదేరిపోదాం. మీకు మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తాను. ఒక్క నిమిషం ఆగండి, ఇది క్లోజ్ చేసి, లేకపోతే తిరిగిపోగలదు. చాలా డెలికేటెడ్ ఇది. మొత్తం వీడియోలో అయితే మీకు డిఫరెంట్ యాంగిల్స్ అనేది చూపిస్తాను. మీకైతే ఇబ్బంది ఉండకూడదని మీకు డిఫరెంట్ యాంగిల్స్ అనేది పెడతాను. 360 అంటే మొత్తం 360 యాంగిల్స్ కూడా నేను చూపించాలి కాబట్టి. ఇంకొద్ది రోజుల్లో ఇది జస్ట్ నా పీవీసీ ప్రమోషన్స్కి నేను చేయబోతున్నాను. పీవీసీ ప్రమోషన్స్ ఏంటంటే, నేను పీవీసీ డోర్స్ చేస్తూ ఉంటాను. మెటీరియల్స్ సప్లైస్ చేయడం కానీ, మీకు మెటీరియల్ ఇది చేయాలన్నా, మీకు డిజైన్ ప్లేన్ ఏది కావాలన్నా అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ పండగ తర్వాత. ఇప్పుడైతే మనం పండుగలు ఎంజాయ్ చేయబోతున్నాం. ఇప్పుడైతే మనమైతే వీడియో మొదలెట్టేద్దాం. ఎప్పుడైనా ఏబిఎస్ ఆఫ్ చేసుకోవాలి, చాలా ఇబ్బంది ఏబిఎస్ ఆఫ్ చేసుకోకపోతే. చూద్దాం ఎంతమంది ఈ సౌండ్కి రియాక్షన్ ఇచ్చి నా వైపు చూస్తారు అనేది. మ్యాక్సిమం జనాలు ఉండరు ఇక్కడ, ఎందుకంటే పండగలు అందరూ వేరే ఊర్లకి వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది హైదరాబాద్ లేకపోతే బెంగళూరు వాళ్ళ ఊర్లకి, సొంత ఊర్లకి వెళ్ళి స్టే చేస్తారు ఈ పండగ అంతా.
మీరు ఏ ఊరికి వెళ్ళారో ఒకసారి కామెంట్ బాక్స్లో నాకైతే చెప్పండి గైస్. నా ఊరైతే నాది వైజాగే, మా మమ్మీ వాళ్ళది. మా డాడీ వాళ్ళది అయితే తిరుపతి. మేమైతే తిరుపతికి వెళ్తున్నాం, మా సొంత ఊరికి, మా డాడీ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం. వెళ్ళి 1 డే స్టే చేయబోతున్నాం. ఎందుకంటే మేము జస్ట్ చూసి వచ్చేయడానికి, ప్లస్ అలాగే తిరుపతి కూడా చూసి వచ్చేస్తాం, తిరుపతి గుడికి వెళ్ళి. ఇంకో విషయం ఏంటంటే తిరుపతికి మన వీడియో కూడా రాబోతుంది. ఇంకొద్ది రోజుల్లో తిరుపతి వీడియో కూడా వస్తుంది. మ్యాక్సిమం నేను చెప్పలేను, తిరుపతి వీడియో అయితే వస్తుంది. మా డాడీ వాళ్ళ ఫ్యామిలీని కలుస్తానో లేదో నాకైతే ఐడియా లేదు, కాబట్టి అది అందుకోసమే మేము తిరుపతికి ప్లాన్ చేసామంటే తిరుపతి గుడికి వెళ్తాం అనేది నాకు ఐడియా లేదు. తిరుపతికి వెళ్తాం, తిరుపతికి వెళ్ళి గుడికి వెళ్ళేసి దర్శనం చేసుకొని వచ్చేస్తాం. నాకు ఒకే ఒక రిక్వెస్ట్ గాయస్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అందరికీ ఫాలో అని చెప్పండి. ద బ్యాచులర్ బైకర్ 390. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా సేమే, ద బ్యాచులర్ బైకర్ 390. కానీ ఇది బ్యాచులర్ బైకర్ 390 ఇది. రోడ్ ఎందుకు ఇంత ఖాళీగా ఉందని గెస్ చేయండి గైస్. పండగ కాబట్టి జనాలు ఎక్కువ ఉండరు, అది అందుకనే చాలా తక్కువ మంది. ఎందుకంటే బెస్ట్ తక్కువ మంది ఉంటేనే చాలా, అంటే కొద్దిమంది పీస్ఫుల్ మైండ్గా వెళ్తారు, అది అందుకోసమే. మీకు ఆల్రెడీ 360 తిప్పి చూపిస్తాను చూడండి. మీకు స్టార్టింగ్లోనే తిప్పేస్తాను వీడియో మొత్తం, ఎటు నుంచి అలా లొకేషన్ అనేది. గాయస్ ఎన్ని మంది దగ్గర డ్యూక్ 390, 200, 250, 125 ఆర్సీ కానీ ఇవి ఉన్నాయో కామెంట్ చేయండి, ఎవరి దగ్గర ఉంటే. వైజాగ్లో ఉన్న వాళ్ళు అయితే నాకు హాయ్ పట్టండి, కలుద్దాం. నేను కూడా వీడియో తీస్తాను, మీది బ్లాగ్ చేద్దాం. అది ఫస్ట్ టైం బ్లాగ్ చేస్తాను, అదైతే కలిసిన తర్వాత. మ్యాక్సిమం చాలామంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళది కూడా బైక్ టెస్ట్ చేద్దాం. మైలేజ్ టెస్ట్ కానీ లేకపోతే దీని స్పీడ్ టెస్ట్ కానీ అవన్నీ చేద్దాం. ఓకేనా గాయస్? ఇప్పుడైతే మన ఫ్రంట్ లుక్ అనేది పెట్టబోతున్నాను నేనైతే. మీకు వాయిస్ ఓవర్ ఆ ఫ్రంట్ లుక్లోనే ఇస్తాను, ఈ హెల్మెట్లోనే అయితే నేను ఇవ్వగలను. ఓకేనా గాయస్? ఇప్పుడైతే ఫ్రంట్ లుక్లోకి వెళ్ళిపోదాం. ఓకే హాయ్ గాయస్, ఇప్పుడైతే మన ఫ్రంట్ లుక్, హెల్మెట్ కూడా కనబడుతుంది, నా బాడీ కూడా కనబడుతుంది కదా. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో 360 కూడా మీకు చూపిస్తాను, ప్రాబ్లం లేదు. ఓకేనా? ఓకే స్టార్ట్ అయిపోతాం.
నార్మల్ యూట్యూబర్. आपका यूट्यूब चैनल బ్యాచులర్ బైకర్ 390. This is my YouTube. Thank you so much. वेलकम.